లక్కీ భాస్కర్ మూవీలో ఉన్న క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఉన్నాడా? ఎందుకంటే మూవీలో కూడా హర్షద్ మెహతా స్కామ్ అయితే డైరెక్ట్ గా లింక్ ఉంది. సో దీనికన్నా ముందు హర్షద్ మెహతా స్కామ్ గురించి అయితే తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ రెండు బ్యాంక్స్ మధ్యలో లోన్ ఇవ్వడం అండ్ తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా బ్యాంక్స్ అయితే ప్రాఫిట్స్ అయితే సంపాదించుకుంటాయి. ఏ బ్యాంక్ అయితే లోన్ తీసుకుంటుందో ఇచ్చిన బ్యాంక్ కి ఒక రిసిప్ట్ ఇస్తుంది, బిఆర్ అని. ఇక్కడ హర్షద్ మెహతా మిడిల్ లో ఒక బ్రోకర్ లా పనిచేసేవాడు. ఎలా అంటే ఇప్పుడు బ్యాంకే హర్షద్ మెహతాకి అడ్వాన్స్ పేమెంట్ చేస్తుంది. ఆ డబ్బులు అయితే 10 నుంచి 15 రోజుల వరకు హర్షద్ మెహతా అకౌంట్ లోనే ఉంటాయి. అప్పుడు హర్షద్ మెహతా ఆ డబ్బులన్నింటినీ స్టాక్ మార్కెట్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తాడు. దాంట్లో వచ్చిన ప్రాఫిట్ ని తన దగ్గర పెట్టుకుని మిగతా అమౌంట్ బ్యాంక్ ఇచ్చేసి మ్యాటర్ అయితే క్లోజ్ చేసేస్తాడు. అండ్ అప్పట్లో బిఆర్స్ ని చెక్ చేసే వాళ్ళు ప్రాపర్ గా ఉండేవాళ్ళు కాదు. అప్పుడే హర్షద్ మెహతా చిన్న చిన్న బ్యాంక్స్ నుంచి ఫేక్ బిఆర్స్ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. లక్కీ భాస్కర్ మూవీలో కూడా సేమ్ ఇలాగే చూపించారు. దాంట్లో భాస్కర్ అయితే ఫేక్ బిఆర్స్ ని సైన్ చేస్తాడు. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి ఫేక్ బిఆర్స్ ని క్రియేట్ చేసిన ఒకరు మాత్రమే కాదు, చాలా మంది అయితే ఫేక్ బిఆర్స్ ని అయితే క్రియేట్ చేశారు. అండ్ వాళ్ళందరినీ హర్షద్ మెహతాతో కలిపి అరెస్ట్ చేశారు. అండ్ ద ఫైనల్ ట్రూత్ ఇస్ లక్కీ భాస్కర్ అనేది జస్ట్ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే. లాస్ట్ స్కామ్ చేసి యూఎస్ కి పారిపోయిన ఎవరు లేరు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కామెంట్స్ చెప్పండి. అండ్ ఇలాంటి కంటెంట్స్ మీకు డైలీ కావాలంటే నా పేజ్ అయితే ఫాలో చేసుకోండి.